నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఉండే బావగారి బంధాన్ని వీడలేక బావ ఒత్తిడి చేసి తీసుకపోతే టిఆర్ఎస్లోకి వెళ్ళి అక్కడ ఉండలేక సొంత కుటుంబాన్ని మనల్ని వదులుకోలేక తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన మిత్రుడు శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం చెబుతూ మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగన్న నాకు అత్యంత ఆప్తుడు. ఈనాడు ఆ నియోజకవర్గాన్ని ఒకనాడు దేవేందర్ గౌడ్ గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో మళ్ళీ ఆ విధంగా నియోజకవర్గంలో ప్రజలకు పనులు జరగాలంటే జంగన్నను అక్కడ మీ ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం చెబుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు అన్న ఎర్రమ్మ గారు, వేదికను అలంకరించిన పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లాల ఇన్ఛార్జులు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అయితే సోదరులారా, ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ భయపడేది ఒక్క తెలుగుదేశానికే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను మధ్యలో ఈగ లెక్క తీసి పడేస్తాడు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూస్తే టిఆర్ఎస్ పార్టీ భయపడుతుంది. ఆ భయంతోనే ఇవాళ టిఆర్ఎస్ నాయకులు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, ఎవరు ప్రజలలో తిరుగుతుందో వాళ్ళని పట్టుకరాని, వాళ్ళని కండువ కప్పి ఇంట్లో పడేస్తే ఇక పక్కన ఉంటారు, మనల్ని ప్రశ్నించేటోడు ఉంటాడు, పేద ప్రజల తరఫున సమస్యల గురించి అడిగే వాళ్ళు ఉంటారని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఒక మెకానిక్ షెడ్, కార్ షెడ్ లాగా తయారైంది. ఎక్కడైనా బెంచు కారు, మంచి కారు బయట ఉంటే అది బజార్లో తిరుగుతుంటే కారు బాగుంది, లేకపోతే స్పీడ్గా తోలుతుండ్రు, మంచిగుంది అని అంటే వాటికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ బెంచు కారును కొనుక్కొచ్చి మన ఇంట్లో షెడ్లో పెడితే కొంతకాలానికి టైర్ల గాలి పోతుంది, ఇంకొంతకాలానికి ఇంజన్లో ఆయిల్ కారిపోతుంది. ఆ తర్వాత కారు పనికి రాకుండా పోతే ఎక్కడ మార్కెట్లో మంచి కారు ఉండోదని కుట్ర చేసినట్టున్నది. ఇవాళ తెలుగుదేశంలో ఉన్న బలమైన నాయకత్వాన్ని వీళ్ళు బయట ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఏ గ్రామానికి వెళ్ళినా గుడి కట్టినా మనమే కట్టినాం, బడి కట్టినా మనమే కట్టినాం, సీసీ రోడ్ వేసినా మనమే వేసినాం, ఊర్లో నీళ్ల ట్యాంకు కట్టినా మనమే కట్టినాం, ఊర్లలో తండాల గూడెల కరెంట్ ఇచ్చినా కూడా అది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇవాళ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ప్రచారానికి కుత్బుల్లాపూర్, కుకట్పల్లి నుంచి మొదలు పెడితే మేడ్చల్ వరకు అన్ని ప్రాంతాలలో తిరిగితే ఏ బస్తీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యా సార్, దేవేందర్ గౌడ్ సార్ ఉన్నప్పుడు మాకు ఈ సీసీ రోడ్ వచ్చింది. దాదాపు కుత్బుల్లాపూర్ ప్రాంతంలో 20,000 50,000 ఇళ్లకు పట్టాలు ఒక్క దేవేందర్ గౌడ్ గారి నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ పేదోళ్ళకి ఎంత అండగా ఉన్నదో ఆనాడు రంగారెడ్డి జిల్లాలో ఉండే ప్రతి పేదవాడికి దేవేందర్ గౌడ్ గారు ఎంత సేవ చేసిందో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది. ఇవాళ ఏ బస్తీకైనా వెళ్ళండి, ఏ కాలనీకైనా వెళ్ళండి, హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే మీరు ఉప్పుగూడ, గౌలిగూడ, లేకపోతే చాత్రాయణగుట్ట కానీ అడ్డగుట్టకు కానీ ఎక్కడికైనా వెళ్ళండి. అక్కడ తాగడానికి నీళ్ళు ఇచ్చింది మనం, అక్కడ సీసీ రోడ్ చేసింది మనం, ఆ బస్తీలలో కరెంట్ ఇచ్చింది మనం, ఆ బస్తీలను అభివృద్ధి చేసింది మనం. ఇవాళ మనం వేసిన రోడ్లు కేసీఆర్ అప్పుడప్పుడు అంటుంటాడు హైటెక్ సిటీ కట్టింది కానీ దాని ముందర డ్రైనేజీ కట్టలేదని. నేను కేసీఆర్ని అడిగిన అసెంబ్లీలో 2.5 సంవత్సరాలైంది సన్నాసులు మీరు, హైటెక్ సిటీ 9 నెలల మేము కడితే 2 ఏళ్ళలో దాని ముందర డ్రైనేజీ కూడా ఏంటి సన్నాసులు మీరు అని చెప్పిన. ఇవాళ హైదరాబాద్ లో వర్షం వస్తే ఎక్కడ చూసినా నీళ్ళే,
ఇవాళ కార్లలో కాదు ఇళ్లలో కూడా నీళ్లు వస్తున్నాయి. డ్రైనేజీలలో ఉన్న చెత్తను కూడా తొలగించే పరిస్థితిలో ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం లేదు. ఇవాళ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ తీసుకున్న తర్వాత ఆయన టీవీలో ముందల లేకపోతే సినిమా వాళ్ళ ఫంక్షన్లలో కనిపిస్తున్నాడు. కానీ ఎక్కడైనా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏదైనా చిన్న సమస్య వస్తే బస్తీలకు వచ్చి ఆయనే అక్కడ నిలబడి ఆ బస్తీలలో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ సమస్య కానీ అర్ధరాత్రి పూట హైదరాబాద్ లో రోడ్లు ఊడ్చే వాళ్ళని కూడా సడన్ ఇన్స్పెక్షన్ల పేరు మీద అర్ధరాత్రి పూటనే హైదరాబాద్ రోడ్లని అద్దమోలే ఊడిపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇవాళ మిట్ట మధ్యాహ్నం కూడా ఎక్కడ రోడ్ల మీద చెత్త తీసే పరిస్థితి లేదు. ఇవాళ తండ్రి ఏమో ఫామ్ హౌస్లు ఉంటుండు, కొడుకేమో గెస్ట్ హౌస్లలో ఉంటుండు, అల్లుడు హరీష్ రావు ఏమో కాంట్రాక్టర్లతో తిరుగుతారు, అమ్మగారు అయితే పార్లమెంట్లో పెరగానందని హ్యాపీగా పడుకుంటుంది. ఇక ఎవరి రాష్ట్రంలో పేదోళ్ళ కోసం ఆలోచన చేసేటోళ్ళు, ఎవరి రాష్ట్రంలో పేదోళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేటోళ్ళు, ఎవరి రాష్ట్రంలో ఈ దేశంలోనే ఒక మంచి నగరంగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీ 6 సంవత్సరాలు నిరవధికంగా హైదరాబాద్ సిటీకి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ సర్టిఫికెట్ ఈ దేశంలోనే పొందితే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇవాళ మహా చెత్త నగరంగా తయారు చేసిన హైదరాబాద్ ఆయన విశ్వనగరం అంటుడు. విశ్వనగరంలో కనీసం దోమలకు మందు కొట్టేటోడు కూడా కరువైపోయాడు. మున్సిపల్ ఆఫీస్ ముందర ఉన్న చెత్తను కూడా ఎత్తేసేటోడు మున్సిపల్ ఆఫీస్ లో లేకుండా పోయాడు. ఇవాళ వాళ్ళ మేయర్లు కానీ వాళ్ళ కార్పొరేటర్లు కానీ చూస్తే ఎవరింటి ముందరన్నా ఓ 2 లారీలో ఇసుక పడ్డది, కొంచెం కక్కన పడ్డది అంటే కాకులోలే గద్దలోలే టీఆర్ఎస్ కార్పొరేటర్లు వాడుతున్నారు తప్ప ఎవడన్నా ఏదైనా కాలనీల సమస్య ఉందా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఏజెంట్లను నియమించుకున్నారు టీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఆయన పరిధిలో ఎవడైనా కొత్తింటి కోసం బునియాదు తవ్విండు, నువ్వు ఆయగారి నుంచి టెంకాయ కొట్టే లోపల వాని ఏజెంట్ వాళ్ళతోనే ఉన్నాడు, అయ్యా నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు ఏం సంగతి మా సార్ పంపించిందని. ఇవాళ హైదరాబాద్ లో అధ్వానమైన పరిస్థితి ఉన్నది. ఇలాంటి ఎంతో ఉన్నతంగా ఉండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీర్చిదిద్దితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐసిసి ప్లీనరీ పెట్టుకోవాలంటే అత్యంత మంచి నగరం గచ్చిబౌలిలో స్టేడియంలు కట్టి బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిండ్రు. అక్కడ పోయి ఏఐసిసి ప్లీనరీ పెట్టుకుందామని చెప్పి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్లీనరీలు పెట్టుకున్నదంటే ఆ స్టేడియాలన్నీ గచ్చిబౌలిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాదు ఆనాటి దేశ ప్రధానమంత్రి అమెరికాకు మన్మోహన్ సింగ్ గారు పోతే అక్కడ వాళ్ళు న్యూయార్క్ వాళ్ళ దేశంలో ఉండే చికాగో లాంటి పట్టణాల గురించి వాళ్ళు చెప్తే మన్మోహన్ సింగ్ గారు అమెరికన్స్ ఒక మాట చెప్పాడు, మాకు కూడా గొప్ప నగరం ఉంది, హైదరాబాద్ నగరం భారతదేశంలో ఉందని మన్మోహన్ సింగ్ మన పార్టీ అభివృద్ధి చేస్తే ఆయన ఢిల్లీ చెప్పలే, హైదరాబాద్ గురించి అమెరికాలో చెప్పిండు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ హైదరాబాద్ ను అభివృద్ధి చేసిండు, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి ఇవాళ దేశంలోనే ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక పేరు వచ్చింది. ఆయన బిల్ గేట్స్ బిల్ క్లింటన్ ను తీసుకురావడమే కాదు హైటెక్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు మనం అభివృద్ధి చేసినాం. ఇవాళ ఎవడన్నా ఒకటి వచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరన్నా కనీసం హైదరాబాద్ కి పెట్టుబడులు పెడతామని హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని ఎవరన్నా వచ్చిందా? కేటీఆర్ అప్పుడప్పుడు శ్రీలంకకు ఆడిపోయికు పోయి నీ ఖర్చులకిచ్చే ఫోటో దిగి ఈయన పొడిచిందని చెప్పి ఆ దేశం పిలిచిందని అంటున్నాడు. ఎవడైనా ఇన్ని పైసలు ఇస్తే ఎవడైనా పోయి వేరే దేశంలో ఓ తెల్లతో లోన్ చూసుకొని ఫోటో దిగితే వాడు ఎవడో మనకు గుర్తుపట్టేకుండా ఓ సూటు దొడిగితే ఏ ఓటాలకు పోయినా వాడు సూట్ వేసుకొని ఉంటాడు అన్నం పెట్టేటోడు. అట్లాంటి ఎవరితో ఒకరితో దిగి ఫోటోలు తీసుకొచ్చి నేను గొప్ప గొప్ప పనులు చేసినా కేటీఆర్ అంటున్నాడు. నీ గొప్ప పనుల సంగతి దేవుడెరుగు కేటీఆర్. శ్రీనగర్ కాలనీలో రోడ్లన్నీ గుంతలు పడితే నువ్వు ఆ రోడ్లు ఎక్కిస్తాను 3 నెలల కింద పోయి ఆడ నిలబడి చెప్పొచ్చాడు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ వచ్చాడు. ఇవాళకి కూడా ఆ రోడ్లన్నీ దుమ్ము లేకపోయి మోకాలంతా గుంతలు పడి పేదోళ్ళు నడుములు ఇరికేటట్టున్నాయి. సైకిల్ మోటార్ మీద పోతే ఇప్పటికి కూడా రోడ్లు వేయలేని పరిస్థితిలో ఈ హైదరాబాద్ ఉన్నదంటే దానికి కారణం టిఆర్ఎస్ పాలక పక్షంగా ఉండడమే. ఇవాళ మనం అందరం ఆలోచన చేయాలి. ఒకప్పుడు రకరకాల కారణాల చేత కేసీఆర్ ఏదో చేస్తాడని కేసీఆర్ మాటలు విని ఆయన తెలంగాణ భావోద్వేగమైన ఉపన్యాసాలు విని తెలంగాణ పార్టీకి మనందరూ తెలంగాణలో చేరాలని
అందరినీ రెచ్చగొట్టి చేర్చుకున్నాడు. ఇవాళ చేరిన తర్వాత ఏం చేసిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ ను ఊర్లలో పోతే వాడు ఇంత కూతలోడు సార్ వాడి మాట నమ్మకండి అని మాకే ఎక్కువ రావడం ఎదురు వచ్చి కూతలోడు అంటే మీకు తెలుసు కదా, నోటికి వచ్చింది అలా అబద్ధం చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా చెప్పడం కూతలోడు అంటారు ఊర్లలో. ఇవాళ కేసీఆర్ మొట్టమొదటి అయినప్పుడే ట్యాంక్ బండ్ మొత్తం బలకొట్టి ఆ నీళ్ళని కొబ్బరి నీళ్ళలాగా చేస్తే ఎత్తుకొని తాగొచ్చు అని చెప్పిండు. ఎట్లుందో ట్యాంక్ బండ్ చూడు, దాని పక్కన పేదలకు 100 అంతస్తుల బంగ్లాలు కడతా అన్నాడు. ఇంతవరకు పునాది తీయలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో భూమి తీసుకొని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఉస్మానియా హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ టవర్లు కట్టిస్తా అన్నాడు. హైదరాబాద్ నిండా ఫ్లైఓవర్లు వేస్తా అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎర్రగడ్డలో ఆయన ఇల్లుతో పాటు సచివాలయం కట్టిస్తా అన్నాడు. ఇట్లా ఏదైనా చూడండి, ఆయన చెప్పిన దానికి చేసిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? గతంలో చెప్పాడు కరీంనగర్ ను న్యూయార్క్ చేస్తా, వరంగల్ ను లండన్ చేస్తా, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా అని చెప్పిండు. ఇవాళ ఉన్నదానికే దిక్కు లేదు, కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు. ఇదే రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితి. ఇక రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు, విద్యార్థుల గురించి చెప్పాల్సిన పని లేదు, ఈరోజు ఉద్యోగస్తుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకనాడు ఉస్మానియా యూనివర్సిటీకి చుట్టూతో ముళ్ళ కంచెలేసి ఈ ఆంధ్ర పోలీసులందరూ విద్యార్థుల మీద దాడులు చేస్తుందని చెప్పిండు. ముళ్ళ కంచెలు తీసేయాలన్నాడు. ఇవాళ కేసీఆర్ చుట్టూ ఫామ్ హౌస్ చుట్టూతో ముళ్ళ కంచెలు వేసుకొని లోపల దాచుకున్నాడు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు, తెలంగాణ ప్రజలు ఎన్నుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు, AK-47 తుపాకులతో కాపలా ఎందుకు? నువ్వు ప్రజా నాయకుడు అయితే నీకు ముళ్ళ కంచెలు చుట్టూ తీసుకొని ఫామ్ హౌస్ లో దాచుకోవాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? చంద్రశేఖరరావు గారు, నువ్వు ఈ రోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మాయ మాటలు వినో మోసపోయో మన బంధువులు మనకు కావాల్సిన వాళ్ళు టీఆర్ఎస్ లో ఏదో అవసరాలు ఉంటే చేరేటప్పుడు నేను పోయేటప్పుడు ఒక్కనేందుకు వాళ్ళు నా పక్కన ఇంకోటి జడగొట్టి తీసుకపోతే అయిపోతుంది కదా అని పోయిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఆలోచన చేస్తున్నారు. అక్కడక్కడ నాకు కలిసి చెప్తున్నారు, అన్న ఇంకొక 6 నెలలు టైం అన్న వాపసు వస్తాం, నువ్వేమనుకోకన్నా. ఈ రోజు పరిస్థితి మా పరిస్థితి ఇక్కడ బాగలేదు. అంతకుముందు అసెంబ్లీకి పోతే ఎమ్మెల్యేలు నన్ను చూస్తే ఏదో పెద్ద పులి చూసినట్టు చూసుకుంటే పక్క నుంచి పోయేటోళ్ళు మాట్లాడడానికి కూడా. మొన్న ఒకరోజు జరిగింది అసెంబ్లీ, నేను ఇంకా బయటికి పోతే వెనకంగా కేసీఆర్ చూడకుండా వచ్చి అన్న నువ్వు చేస్తున్నది బాగున్నది గట్టిగా చేయ, ఒక 6 నెలలు ఓపిక పట్టమే, మాది ఏది నడుస్తలేదు, ఇక మాట్లాడాక కూడా చూపిస్తాం అని చెప్పి వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు వచ్చి చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ మన ప్రదీప్ చౌదరి కానీ కొంతమంది నాయకులు చేరుతున్నారంటే పరిస్థితిని అంచనా వేయగలిగారు. అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్నారు. అక్కడ పరిస్థితులు బాగలేవు. బావ కలిస్తే బామ్మాది కోపం, బామ్మాది కలిస్తే బావ కోపం, వీళ్ళిద్దరిని కాకుండా అమ్మగారిని కలవకపోతే అమ్మగారి కోపం, వీళ్ళ ముగ్గురిని కలిసి అయ్యగారికి పెద్ద అయ్యగారికి ఒంగుడు దండాలు పెట్టకపోతే ఆయనకి ఇంకో కోపం. అసలు చేరినోడు ఎవరికి దండం పెట్టాలో తెలుస్తలేదు. లైన్గా నిలబెట్టి పొరుగు దండాలు పెట్టు తప్ప ఇంకా ఇంకో పరిస్థితి లేదు టీఆర్ఎస్ లో చేరిన వాళ్ళకి. ఇక మీ ఎంపీ మల్లారెడ్డితోనే అవుతుందేమో కానీ ఆత్మగౌరవంతో అయితే కాదు. కాబట్టి ఇలా నేను మీ మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ మాటలకు చివరిగా ఒక్క ఉదాహరణ చెప్తా. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఆ ఉదాహరణతో మనకు అర్థమైపోవాలి, తెలంగాణ ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. ఎవరో ఒక పెద్ద మనిషి అంబాసిడర్ కార్ మీద మన శామీర్పేట చెరువు మీద పోతున్నాడు. చెరువు మీద మైసమ్మ తల్లి కనిపించగానే ఆయనకు ఆలోచన వచ్చింది, ఆపి మైసమ్మ తల్లికి దండం పెట్టాడు. తల్లి శామీర్పేట చెరువుల నీళ్లు మొత్తం సారా కావాలి, ఆ పైన యాప చెట్టుకున్న అన్ని యాపకాయలు అన్ని కూడా మాంసం ముక్కలు కావాలి, మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు కావాలి, ఇవన్నీ తిని నేను నా తల నీకు ఇవన్నీ ఇస్తావంటే నా తల నరుక్కొని నీకు బలించుకుంటా అన్నాడు. మైసమ్మ తల్లి కూడా ఆనందమైన మంచి భక్తుడే దొరికిండు, తల బలించుకునేటోడు దొరికిందంటే మైసమ్మ తల్లి కూడా ఆనందపడి చెరువులో ఉన్న నీళ్ళని మొత్తం సారా వేసింది, చెట్టు మీద ఉన్న యాపకాయలు అన్నిటిని కూడా చికెన్ ముక్కలు మటన్ ముక్కలు చేసింది. మంచిగా కడుపు నిండా సారా తాగిండు, చికెన్ మటన్ తిన్నాడు. తెలిసి నాకు పండగకి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఓనికి పోయింది అంబాసిడర్ కార్. అప్పుడు మైసమ్మ తల్లి అడిగింది, ఏమిరా నాయన సారా వేస్తే చికెన్ మటన్ చేస్తే తల నరుక్కుంటా అంటే కదా మళ్ళీ ఉత్తగానే పోతున్నామేందని. ఎవడమ్మా తల్లి నీకు చెప్పినా తాగుపోతే మాటలు నమ్ముతావా నువ్వు? తాగుబోతు మాటలు నమ్మేవంటే నువ్వు నీదెంత అమాయకత్వం నాకు అర్థమైతలేదు
అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని చల్లగా పోయిందంట. ఇవాళ రాష్ట్రంలో కూడా ఈ తాగుబోతోడు మాటలు నమ్మి ఈయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా, గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తా, అదే విధంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, వికలాంగులకు 3% రిజర్వేషన్ ఇస్తా, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ప్రతి ఉద్యోగస్తుడికి కోరుకున్న కాడ నౌకరు ఇస్తా, ప్రతి నాయకుడికి పదవి ఇస్తా అని చెప్పి అన్ని నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత ఇవాళ ప్రజల మధ్యలోకి రావడానికి మొఖం చెల్లక ఫామ్ హౌస్ లో పోయి పోలీసు పహారాల మధ్యలో దాచుకున్నాడు తప్ప పనికొచ్చే పని చేసేటోడైతే ప్రజల మధ్యలో ఉండేటోడు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ పేదల పక్కన నిలబడాలి. తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎక్కడైనా పోతే మనకు గౌరవం ఉంటుంది, ఎక్కడికైనా వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు విలువ ఉన్నది. కానీ అదే టీఆర్ఎస్ వాడు ఎక్కడికైనా పోతే పైరవికారం చూసినట్టు చూస్తారు. ఇవాళ టీఆర్ఎస్ నాయకులను పట్టుకోవాలంటే పోలీస్ స్టేషన్ కాడికైనా పోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికైనా పోవాలి. పైరవి సంకల బయలు పెట్టుకొని అట్టకెళ్ళనే తిరుగుతుంటాడు. ఎవడన్నా టీఆర్ఎస్ వాడు ఉన్నాడంటే మీ స్థానికంగా ఉన్న వాళ్ళని ఎవరినైనా చూడండి. మీ సర్పంచుల్లో మీ మండల నాయకులను దొరకబట్టాలంటే పోలీస్ స్టేషన్ కాడ ముందర కూర్చున్న ఒక గంట గ్యారెంటీగా దొరుకుతాడు. ఆడ ఈయన తప్పిపోయినోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ దొరుకుతాడు. పూర్తిగా పైరవికారుల రాజ్యం చేసింది టీఆర్ఎస్ పార్టీ. స్థానికంగా పేద ప్రజలకు సేవ చేయడానికి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ తయారు చేస్తే పేద ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం గ్రామీణ ప్రాంతాలలో యువకులను సర్పంచులుగా ఎంపీటీసీలుగా తెలుగుదేశం పార్టీ చేస్తే ఇవాళ టీఆర్ఎస్ ఇంటికి ఒక పైరవికారును తయారు చేసింది. పోలీస్ స్టేషన్ల కాడ, ఎంఆర్ఓ ఆఫీసుల కాడ, ప్రభుత్వ కార్యాలయాల కాడ గతంలో పైరవికారులు చేసుకునే పనులు కూడా ఇవాళ రేపు లేకుండా ఇంతకుముందు రావాలన్న చెప్పినట్టు ఇంతకుముందు శ్రీరామ్ షాపు కనీసం హీరోయిన్లు వచ్చి రిబ్బన్లు కట్ చేశారు. ఆ మధ్య కేసీఆర్ ఆంధ్రజ్యోతిలో పెద్ద ఫోటో వేసారు. జేఎస్ బ్రదర్స్ అని చెప్పి అమలక్కల చీరల షాపు కూడా పోయి కేసీఆర్ కట్ చేశారు. ఇక కేసీఆర్ ఐశ్వర్యరావుతో కూడా అన్ని కొట్టేశారు. పేద ప్రజల సంగతి దేవుడే. కాబట్టి మనందరం పోరాటం చేద్దాం, కలిసికట్టుగా ఉందాం. ఏది ఉన్నా మేమందరం మీకు అండగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా మేము అక్కడ వాళ్తాం. పేదోళ్ళ పక్కన మనం నిలబడ్డాం. తెలుగుదేశం పార్టీ పెట్టింది అధికారం ఒక్కటే లక్ష్యం కాదు, పేదోడి అభ్యున్నతి కూడా తెలుగుదేశం పార్టీ లక్ష్యం. పేదోళ్ళకు అండగా నిలబడతాం, పేదల పక్కన పోరాడతాం. దళితులను, గిరిజనులను, మైనార్టీలను, ఈ రోజు బడుగు బలైన వర్గాలను ఆదుకోవాల్సిన పార్టీ, ఆదుకునే పార్టీ, వాళ్ళకు ఒక వేదిక తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నదంటే మనందరికీ హక్కు ఉన్నట్లనే. ఇవాళ బడుగు బలైన వర్గాలు గలం విప్పగలరు అంటే అది తెలుగుదేశం పార్టీల నాయకులు ఉంటేనే బడుగు బలైన వర్గాలకు గలం విప్పే అవకాశం ఉంటుంది. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. పెద్దలు